హా బోలా బాబు, నాకు ఆకలిగా ఉంది. ఇప్పుడే నీకు నేను భోజనం పెడతానమ్మా. ఇదే బోలా గేదె తన అనారోగ్యమైన ముసలి అమ్మ జిమ్మీ గేదెతో కలిసి ఒక విశాలమైన అడవిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంది. జిమ్మీ గేదె ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతుంది. అప్పుడే బోలా గేదె గడ్డిని తీసుకొస్తుంది. అది తన నోట్లో పెట్టుకుని నములుతూ ఉంటుంది. ఇంకా అది నమిలిన గడ్డిని తన నోటిలో నుంచి తీసి తన అమ్మ నోట్లో పెడుతుంది. భోజనం చాలా గట్టిగా లేదు కదమ్మా. అప్పుడే జిమ్మీ గేదె కంట్లోంచి కన్నీళ్లు కారుతాయి. ఏమైందమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా బాబు, నువ్వు నాకు ఎంత సేవ చేస్తున్నావు. భగవంతుడు నీలాంటి కొడుకును ప్రతి అమ్మకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు బాబు. నా ఈ అనారోగ్యం ఇంకా ముసలితనం కారణంగా నువ్వు నీ యవ్వనాన్ని నా సేవలోని వ్యర్థం చేసుకుంటున్నావు. జిమ్మీ గేదె గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అలా ఎందుకు మాట్లాడుతున్నావమ్మా? తల్లికి సేవ చేయడానికి ఏ కొడుకుకి ఏదైనా ఇబ్బంది అవుతుందా అమ్మా? నీకోసం నా వయసంతా కాదు, నా జీవితాంతం నేను నీ సేవ కోసమే అర్పించగలను. ఇద్దరూ అమ్మా కొడుకులు మాట్లాడుకుంటూ ఉంటారు. ముసలితనం కారణంగా జిమ్మీ గేదె నోట్లో పళ్ళు ఉండవు. అందువలనే బోలా ప్రతిరోజు అమ్మకు ఇలానే తినిపిస్తుంటాడు. కొంత సమయం తర్వాత జిమ్మీ గేదె పడుకుంటుంది. అమ్మా, నువ్వు నిద్రపోయావా? నేను బయటికెళ్ళి నీకోసం భోజనం తీసుకొస్తాను. బోలా బయటికి వస్తాడు. ఇంకా ఇంటి యొక్క తలుపును గట్టిగా లాగి మూసేస్తాడు. ఈ ప్రదేశంలో చాలా క్రూర జంతువులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. నేను తొందరగా వెళ్ళి తిరిగి అమ్మ దగ్గరికి రావాలి. భగవంతుడా, నా తల్లి ప్రాణాలు కాపాడు. బోలా అడవిలో ఎలాంటి చోటులో ఉంటాడంటే అక్కడ క్రూరమైన జంతువులు నివసిస్తూ ఉంటాయి. అందువలనే బోలా గేదె చాలా సమయం వరకు తన అమ్మతోనే ఉంటాడు. అప్పుడే అతను అడవిలోకి వస్తాడు. ఎక్కడైతే చాలా జంతువులు తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయో అప్పుడే తను భోజనం తీసుకుని తన ఇంటి వైపుకు వెళ్తూ ఉంటాడు. ఇదే విధంగా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక సాయంత్రం, బోలాబాబు, పొలం నుంచి పంట ఎప్పుడొస్తుంది? పంట రావడానికి కొంచెం సమయం పడుతుందమ్మా. బోలాబాబు, నేను జీవించడానికి సమయం ఎక్కువ లేదు. ఈ అనారోగ్యం నన్నెప్పుడైనా చంపేయొచ్చు. నేను కోరుకోను నేను చనిపోయిన తర్వాత నువ్వు ఒంటరవ్వాలని. అందుకనే బాబు, పెళ్లి చేసుకో. అమ్మా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? అవసరం ఉంది బాబు. ఒకవేళ నీ పెళ్ళైపోతే నీకు కొంచెం శ్రమ తగ్గుతుంది. నీ బదులుగా కోడలు నాకు సేవ చేస్తుంది. నువ్వు చెప్పేదంతా బాగుందమ్మా, కానీ నా భార్య నేను చేసినంత సేవ నీకు చేయలేదమ్మా. నాకేం తెలీదు బాబు. లేకపోతే నా మీదొట్టే. నేను బ్రతికుండగానే పెళ్లి చేసుకో నువ్వు. అమ్మా, నువ్వు నాతో ఎందుకు ప్రమాణం చేయిస్తున్నావు? నువ్వు నిజంగానే నన్ను నమ్మనుకుంటే, నన్ను ఇష్టపడుతుంటే నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని నా కోడలిని తీసుకునిరా. తన అమ్మ మాటలు విని బోలా చాలా చింతిస్తాడు. అప్పుడే తను బయటికి వెళ్లి కూర్చుంటాడు. బోలా దగ్గర ఈ చిన్న ఇల్లు, ఇంకా పెద్ద పొలం, ఇంకా చాలా ఎక్కువ డబ్బు ఉంటాయి. బోలా కేవలం అమాయకుడే కాదు, అతని స్వభావంలోనే కూడా చాలా అమాయకుడు. ఇక్కడ జిమ్మీ గేదె ఇంట్లో ఉంది. బోలా బాబు, నన్ను క్షమించు. నేను నిన్ను పెళ్లి చేసుకోమని ఇంత ఇబ్బంది పెడుతున్నాను. నువ్వు చాలా అమాయకుడు బాబు. నేను కోరుకోను నేను చనిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ అక్కడ ఒంటరిగా ఉంటావని. నీ జీవితంలోకి ఎవరైనా భాగస్వామి వచ్చిందంటే అప్పుడు నా మనసులో మొత్తం బాధపోతుంది. జిమ్మీ బోలాను చాలా ఇష్టపడుతుంది. ఇంకా బోలా తన అమ్మ కోసం తన ప్రాణాలను కూడా ఇచ్చేస్తాడు. అమ్మ కోసం నేను పెళ్లి చేసుకునే తీరాలి, కానీ నాతో పెళ్లి ఎవరు చేసుకుంటారు? ఈ అడవిలో ప్రతి ఒక్కరు నన్ను చులకనగా చూస్తారు. అందరూ నన్ను పిరికివాడు, భయస్తుడంటారు. బోలా యొక్క అమాయకత్వంతో తను చాలా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే బోలా ఎప్పుడు ఎవరితోనూ గొడవలు పడడు. అప్పుడు అతను అడవిలోకి వెళ్తాడు. ఇంకా అక్కడ జంతువులతో తన వివాహం కోసం చెప్తాడు. పెళ్లి ఇంకా నీతో? ఏ పిరికి ఎద్దు, ఏదైనా పిచ్చి జంతువే నిన్ను పెళ్లి చేసుకోవాలి, వేరే ఏ జంతువు చేసుకోదు. అప్పుడే వెనుక నుంచి ఒక ఖడ్గమృగం వస్తుంది. ఇంకా అది బోలా గేదెను చాలా గట్టిగా గుద్దుతుంది. ఇదంతా చూసి అన్ని ప్రాణులు చాలా నవ్వుతాయి. అడవిలో అన్ని ప్రాణులు బోలాని చూడగానే చాలా వెటకారిస్తూ ఉంటాయి. అందరూ తనని కొడతారు. నాతో చేసుకో పెళ్లి గేది. అందరూ గట్టిగా నవ్వుతూ ఉంటారు. చూడు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నేను నిజంగా పెళ్లి చేసుకోవాలి. మా అమ్మ ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఆమె చివరి కోరిక నేను పెళ్లి చేసుకునే తీరాలి. మీ అందరితో నేను విన్నపించుకుంటున్నాను. ఎవరైనా నాతో పెళ్లి చేసుకోవాలనుకుంటే తనను నేను చాలా సంతోషంగా చూసుకుంటాను. అరే పోరా అమాయకుడా, చిన్న పిల్లలు కూడా నిన్ను కొడుతూనే ఉంటారు. అందరూ నిన్ను వెక్కిరిస్తారు. ఎవరు చేసుకుంటారు నీలాంటి వాడిని పెళ్లి?
అందరూ ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా బోలాను అవమానిస్తారు. అప్పుడు బోలా గేదె అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దారిలో తనకొక ఎలుక కనబడుతుంది. అరే బోలా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా రా ఒకసారి. చెప్పు ఎలక సోదరా. అరే అక్కడ చెట్టు కొమ్మన తేనెపట్టు కనబడుతుందా? అందులోంచి తేనెపట్టు కొంచెం తెచ్చివి నాకు. బోలా ఆ తేనెపట్టును తీసి ఎలుకకి ఇస్తాడు. అప్పుడు చాలా తేనెటీగలు బోలాను కుడుతూ ఉంటాయి. అరే నన్ను కరవద్దు, నన్ను కరవనే కరవద్దు. తేనెటీగలు బోలాను గట్టి గట్టిగా కుడుతూ ఉంటాయి. ఇంకా బోలా గేదె ఆ నొప్పికి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇది చూసి ఎలుక గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అరే ఇంత పెద్ద గేది, దీనికి అసలు తెలివే లేదు. బోలా అక్కడి నుంచి పారిపోతాడు. ఇలాంటి తెలివి లేనోళ్ళు రోజు దొరికితే మనకింకా రోజు ఆనందమే. అడవిలో అన్ని జంతువులు బోలా యొక్క అమాయకత్వాన్ని వెక్కిరిస్తూ ఉంటాయి. అమాయకత్వాన్ని ఉపయోగించుకుంటాయి. అప్పుడే బోలా ఇంటికి వస్తాడు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. బోలా ప్రతిరోజు అడవిలో అన్ని జంతువులకు వివాహం కోసం చెప్తాడు. కానీ ఎవ్వరూ బోలాను వివాహం చేసుకోవడానికి తయారుగా ఉండరు. ఆ అడవిలో ఒక్క గేదె కూడా ఉండదు. ఒకరోజు సాయంత్రం బోలా ఒక చమ్మేలి మేక దగ్గరకు వస్తాడు. చమ్మేలి అదే అడవిలో ఉంటున్న ఒక అనాథ. చెమేలి, నువ్వు నాతో పెళ్లి చేసుకో. నేను జీవితాంతం నిన్ను సంతోషంగా చూసుకుంటాను. అరే పోరా బోలా మేక, నీలాంటి అమాయకుడితో ఎవరు పెళ్లి చేసుకుంటారు? అందరూ నిన్ను వెక్కిరిస్తారు, నిన్ను చూసి నవ్వుతారు. వెళ్ళు, నిన్నెవరు చేసుకుంటారు పెళ్లి? అలా అనకు మేక. నేను ఎంతో నమ్మకంతో నీ దగ్గరకు వచ్చాను. నిన్ను జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను. మేక తనను వెళ్ళిపోమంటుంది. ఇంకా బోలా ప్రతిసారి తనను అడుగుతూనే ఉంటాడు. విన్నాను ఈ బోలా దగ్గర ఒక పెద్ద పొలము ఇంకా చాలా ధనం ఉందని. ఎందుకు ఇతని అవసరాన్ని నేను వాడుకోకూడదు? సరే అయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక షరతు ఉంది. ఎలాంటి నిబంధన? నేను నిన్ను పెళ్ళైతే చేసుకుంటాను, కానీ మన పెళ్లిలా కాకూడదు. అది కేవలం ఒక నాటకమే. ఏంటి? ఏ రోజు మీ అమ్మ చనిపోతుందో ఆ రోజు నీ జీవితం నుంచి వెళ్ళిపోతాను. కానీ ఈ నాటకానికి బదులుగా నువ్వు నీ ఇంటిని, పొలాన్ని, ఇంకా చాలా ధనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంగీకారమైతే ఒప్పుకో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇది విని బోలా ఆలోచనలో పడతాడు. నా దగ్గరుందంతా దీనికి ఇచ్చేస్తే చివరికి నా దగ్గరే ఉంటుంది. అమ్మకన్నా నాకేం ఎక్కువ కాదు. తను చెప్పిన షరతుల్లో నాకే ఇబ్బంది లేదు. బోలా చమ్మేలి మేకకు సరే అంటాడు. దాని తర్వాత ఇద్దరూ అదే సమయంలో అన్ని జంతువులకి ఎదురుగా పెళ్లి చేసుకుంటారు. అప్పుడు బోలా గేదె మేకని తన ఇంటికి తీసుకొస్తాడు. అమ్మా ఇటు చూడు, నేను పెళ్లి చేసుకున్నాను. జిమ్మీ గేదె బోలా యొక్క భార్యని చూసి చాలా సంతోషిస్తుంది. దాని తర్వాత చమ్మేలి మేక బయట కూర్చుని ఉంటుంది. ఈ బోలాని నేను చాలా పిచ్చోడ్ని చేశాను, కానీ ఇప్పుడు తొందరగా బోలాను వదిలించుకోవాలి. దాని తర్వాత ఈ ఆస్తంతా నాదైపోతుంది. అప్పుడే అక్కడికి 2 క్రూరమైన సింహాలు వచ్చి చమ్మేలి మేక ఎదురుగా నించుంటాయి. అరే ఓ రంగుల రాజు, ఈ రోజైతే నీకు మేక దొరికింది. ఓరి దేవుడా, ఈ సింహాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి నన్ను చంపి తినేస్తాయి, ఏం చేయను? ఇంటి లోపల జిమ్మీ ఉంది. ఇంకా బోలా గేద అక్కడ లేదు. పరిగెట్టాలనుకోవద్దు. ఒకవేళ నువ్వు పరిగెట్టాలనుకుంటే మేము నిన్ను చాలా భయంకరంగా చంపుకుని తింటాము. 2 సింహాలు చమ్మేలి మేకను చుట్టుముడతాయి. నన్ను వదిలేండి సింహమన్నా, నన్ను తినద్దు. నా దగ్గర ఒక గేదె ఉంది, మీరు వెళ్ళి దాన్ని తినేయండి, కానీ నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. మేక సింహాల ముందు వణుకుతూ ఉంటుంది. ముందు నిన్నే తింటాము మేక. అప్పుడే మేకకు ఎదురుగా బోలా గేదె వచ్చి నించుంటుంది. జాగ్రత్త, నా భార్యను చంపాలనుకుంటే నేను వదిలిపెట్టను. బోలా గేదెని చూసి మేకకు మతిపోతుంది. అరే ధైర్యం లేని గేది, మేం నిన్ను ఇంకా నీ భార్య ఈ మేకని ఇద్దరిని పీక్కుని తింటాం. నేను బతుకున్నంత వరకు నా భార్యకు ఏ ఆటంకం రాకుండా చూసుకుంటాను. ఇది విని చమ్మేలి మేకకు కళ్ళు చెమ్మగిలుతాయి. అప్పుడే బోలా గేదె చమ్మేలి మేకను గెంటి తన తలుపును తీస్తుంది. ఇంకా తలుపును మూసి ఆ సింహాలతో పోరాడుతుంది. ఇంకా ఆ సింహాలు బోలా గేదెను చాలా గాయపరుస్తాయి. అప్పుడు బోలా వాళ్ళ కళ్ళల్లో మట్టి కొడతాడు. ఇంకా తన కొమ్ములతో వాళ్ళని కొడుతూ ఉంటాడు. నా నడుము. బోలా ఇద్దరును తన కొమ్ములతో కొట్టి గాయపరుస్తాడు. ఎందుకంటే 2 సింహాలకు ఏమీ కనపడవు. అప్పుడు 2 సింహాలు అక్కడి నుంచి పారిపోతాయి.
అప్పుడు బోలా గేదె గాయాలతో ఇంటిలోకి వస్తాడు. నా బాబు, ఎంత రక్తం పోతుందో నీకు. తన కొడుకు గాయాలను చూసి జిమ్మీ గేదె చాలా బాధపడుతుంది. అప్పుడు తన గాయాలకు ఆకుపసర రాస్తుంది. బోలా, నువ్వు ఎంత మంచివాడివి. ఈ అనాథ కోసం నువ్వు క్రూర జంతువులతో పోరాడవు. అందరూ ఈ అమాయకుడినే విక్రించారు. ఇతనైతే ఎంతో మంచివాడు, ఇంకా గొప్పవాడు. చమ్మేలి మేకకు బోలాను చూసి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా బోలా గేదె ప్రతి ఒక్క ఆపద నుంచి తన అమ్మను భార్యను కాపాడుతూ ఉంటాడు. తను ఆకలితో ఉండి అమ్మ ఇంకా భార్యకు ఆకలిని తీరుస్తూ ఉంటాడు. ఇద్దరికీ పగలు రాత్రి సేవ చేస్తాడు. ఒక సాయంత్రం చమ్మేలి మేక అనారోగ్యం పాలవుతుంది. ఇంకా బోలా మేక రాత్రంతా తనకు సేవను చేస్తాడు. బోలా గారు, మీరు రాత్రి నుంచి పడుకోలేదు. మీరు కొద్దిసేపు పడుకోండి, లేదంటే అనారోగ్యం పాలవుతారు. లేదు చెమేలి, నీ ఆరోగ్యం బాగాలేదు. అలాంటి పరిస్థితుల్లో నాకు నిద్ర ఎలా వస్తుంది? నువ్వు విశ్రాంతి తీసుకో. నీకోసం ఒక మంచి భోజనం నేను తీసుకొస్తాను. బయట గట్టిగా వర్షం కురుస్తుంది. అప్పుడు బోలా గేదె తను ఎంతో కష్టపడి చమ్మేలికి తినడానికి తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. చూసావా కోడల, నా కొడుకు మంచితనం. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. అందుకని నీకు బోలా రూపంలో మంచి భర్త దొరికాడు. బోలా యొక్క ఈ మంచితనాన్ని చూసి చమ్మేలి మేక కళ్ళల్లో కన్నీళ్లొస్తాయి. అప్పుడు మరుసటి రోజు అనారోగ్యం ఇంకా ముసలితనం వల్ల జిమ్మీ తన జీవితాన్ని కోల్పోతుంది. ఇంకా జిమ్మీ గేదె మరణిస్తుంది. తన అమ్మ యొక్క మరణాన్ని చూసి బోలా చాలా ఏడుస్తాడు. 2 రోజుల తర్వాత, చెమెలి గారు, వాగ్దానం ప్రకారం మన షరతు పూర్తయింది. ఈ ఇల్లు, ఈ పొలం మీది. నువ్వు కష్టకాలంలో నాకు తోడుగా ఉన్నావు. ఈ సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. జీవితాంతం ఈ విషయాన్ని నేను మర్చిపోలేను. అప్పుడు బోలా గేదె తనకున్న ఆస్తిని మొత్తం మేకకు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మీ భార్యని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు బోలా గారు? ఇది విని బోలాకు మతిపోతుంది. ఏంటి? నాకు ఇల్లు, డబ్బు, పొలం ఇవన్నీ నాకొద్దు బోలా గారు. నాకు మీలాంటి ఒక భర్త కావాలి. మీలాంటి అమాయకుడైన మంచి భర్తను నాకు కోల్పోవాలని లేదు. నాకు మీతో కలిసి పూర్తి జీవితాన్ని గడపాలని ఉంది. మీలాంటి భర్తకు జీవితాంతం సేవ చేసి నేను స్వర్గానికి వెళ్తాను. నన్ను వదిలి మీరు వెళ్ళొద్దు బోలా గారు. ఇది విని బోలా కంట్లోంచి కన్నీళ్లు వస్తాయి. ఇంకా ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుంటారు. పెద్దలు మంచే చెప్తారు. మంచితనం ఇంకా గొప్పతనం అందర్నీ మార్చేస్తుంది. ఈ రోజు బోలా యొక్క మంచితనమే చమ్మేలిని మార్చింది. దాని తర్వాత బోలా ఇంకా చమ్మేలి జీవితాంతం సంతోషంగా గడుపుతారు. ఇంకా తన జీవితంలో ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుగా ఉండి వాళ్ళ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు.